హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. ఈ రోజు మనం ఉన్నాము గంగాధర్ నెల్లూరు నుంచి కొంచెం లోపలికి వెళ్తే దుర్గమ్మ తల్లి దేవస్థానం. సో ఇక్కడ ఏంటంటే మనకు తల్లి అనగానే బిడ్డలందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది అనేసి అంటాం కదండి. అదే విధంగానే ఏ హంగు ఆర్భాటం లేని ఒక దేవాలయం పక్కనున్న రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటున్నారు అనేసి అంటే మనకు ఇప్పటివరకు తెలియదు కదా. ఇప్పుడు ఆ టెంపుల్ ఏంటి, ఎక్కడుంది అనే విశేషాలు చూసుకుందాము. అక్కడ భక్తులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు అక్కడున్న దుర్గమ్మ తల్లి గురించి ఏం చెప్పారు అనేది కూడా మనము తెలుసుకుందాము. వాళ్ళకి చాలా హెల్త్ బాగాలేకుండా ఉండిందండి. ఒక 2 ఏళ్ళుగా నేను ముస్లిమ్స్ 2 ఏళ్ళుగా నుంచి నా మనవరాలకి హాస్పిటల్ తిరిగి లాస్ట్కి గుడికాడ వచ్చినాక అమ్మవారి దయ వల్ల మాకు నా మనవరాలకి ఈరోజు చాలా ఆరోగ్యంగా ఉంది. అమ్మ విజయదుర్గ నవదుర్గగా ఉంది. ఇక్కడ మేము 10 సంవత్సరాలుగా ఇక్కడ పూజ చేసుకుంటున్నాము. నవరాత్రులు కానీ పౌర్ణమి అమావాస్య కానీ కంటిన్యూగా 10 సంవత్సరాలుగా ఆ రోజు ఆగింది లేదు. ఒక రోజు కూడా ఆగింది లేదు. వర్షం వచ్చినా, గాలి వచ్చినా, ఎండ వచ్చినా, ఏమొచ్చినా ఇది కరోనా పీరియడ్ లో కూడా మేము ఇక్కడ జరిపించుకున్నాము. భక్తులు సహకరించినారు. అందరికి బాగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ ఇక్కడ హోమం చేసుకుంటా ఉంటే కొన్ని రోజులు అమ్మవారు వచ్చింది. పైన జ్యోతి సోమ పైన అమ్మవారు వచ్చి చెప్పింది. మా భార్యకి డిఎస్సిలో 1 మార్కు 2 మార్కులు పోతా ఉంది 3 సార్లుగా ఎగ్జామ్ రాసి ఇటు నుంచి అమ్మ దయతో అమ్మని అడిగితే నేను చేస్తానంది. అమ్మ దయతో మా భార్యకి డిఎస్సిలో వచ్చి జాబ్ వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తా ఉంది. అమ్మవారు చాలా విశేషంగా ఉంటారండి. అమ్మవారి దర్శనానికి వచ్చి ఆ అమ్మను పిలుచుకున్న తర్వాత ఎలాంటి సమస్య కష్టం అనేది అమ్మవారు దరిదాపుల్లో కూడా రానిరు. ఆరోగ్యపరంగా కావచ్చు, కుటుంబపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఎలాంటి సమస్యలు అమ్మవారు దరిదాపుల్లో కానీ రానిరు. అది ఇక్కడే తూగుంటున్న గ్రామము. కాకపోతే నేను చదువు రీత్యా తిరుపతిలో ఉంటున్నాను మా అమ్మమ్మ గారి ఇంట్లో. మా తాతయ్యకి వచ్చి హార్ట్ ప్రాబ్లము. గత 20 ఏళ్ళ నుంచి షుగర్, బీపీ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎన్నెన్నో హాస్పిటల్స్ తిరిగినాము. ఏ హాస్పిటల్స్ తిరిగినా ఆయన ప్రాబ్లం క్లియర్ అయ్యేది కాదు. కాకపోతే ఇక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చినప్పుడు అమ్మవారు ఇచ్చే విభూది, బండారు కలిపి తాగినా పెట్టుకున్నా ఆయన ప్రాబ్లం క్లియర్ అయింది. నేను దుర్గమ్మ గుడికి 3 సంవత్సరాల నుంచి వస్తున్నాను. అనుకున్న కోరికలంతా నెరవేరుతున్నాయి. కోరికలు అంటే అన్నీ అవి ఇవి కావాలని కాదు, ఆరోగ్యపరంగా అన్నీ బాగా జరుగుతున్నాయి. మా నాన్నగారికి మేము చూసింది మా నాన్నగారి విషయంలోనే అట్లా మెరాకిల్ లాగా హాస్పిటల్కి అందినటువంటి మెడిసిన్స్తో అమ్మవారి అనుగ్రహంతో మా నాన్నగారు ఇంతవరకు కూడా తన జీవం గడుపుతున్నారంటే ప్రత్యక్షంగా మేము దానికి కారణమవుతున్నాం. సో ముందుగా నాగదేవతల దర్శనం ఇస్తున్నారు మనకి. నాగదేవతలు చూసుకొని తర్వాత మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ ఒక చిన్న గుండె ఉంది, చూసారా? యాక్చువల్ గా ఇది పెరుగుతూ ఉందంట. ఈ టెంపుల్ యొక్క స్టోరీ ఏంటంటే, జ్యోతీశ్వర్ అని ఒక అతను ఉన్నారు. అతనికి దుర్గమ్మ తల్లి కలలో కనిపించి ఏదైతే వాళ్ళ పొలం ఉందో ఆ పొలంలో వేప చెట్టు దగ్గర తను కొలువై ఉన్నట్టు తల్లి చెప్పడం జరిగింది. ఆయన ఫస్ట్ దాన్ని నెగ్లెక్ట్ చేశారట. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆమె చెప్పడంతో ఆయన అక్కడికి వచ్చి చూసి, ఇప్పుడు లోపల మనం టెంపుల్ లోపల చూసామంటే తల్లి వేప చెట్టు కింద వెలిసి ఉంటారనమాట. సో చాలా మహిమాన్విత దేవతగా చెప్తున్నారు. లోపలికి వెళ్ళి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క ఆలయము ఉంది. చుట్టూ పంట పొలాల నడుమ ఈ యొక్క ఆలయం అనేది కట్టారనమాట. కట్టడం అంటే మామూలుగా ఏదో కట్టేశారు, అమ్మవారిని పెట్టారు అని కాకుండా వేప చెట్టు కింద అమ్మవారు తాను కొలువు తీరినట్టు ఒకరికి చెప్పడంతో, జ్యోతి అనే అతనికి చెప్పడంతో ఆయన ఫస్ట్ దాన్ని నెగ్లెక్ట్గా తీసుకున్నారు. కానీ తర్వాత చూస్తే అమ్మవారు కనిపించారట అక్కడ. అందువల్ల అక్కడ ఆయన ఈ ఏర్పాట్లన్నీ చేసి దాదాపు 10-12 ఏళ్లుగా ఇక్కడ తల్లిని పూజ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పక్క వాళ్లే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా జనం వస్తున్నారు. మనతో మాట్లాడారు, చూశారు కదా.
సో లోపల వేప చెట్టు కింద తల్లి ఉన్నారనమాట, ఒక శిల రూపంలో ఉన్నారు. నిజంగా లోపలికి వెళ్ళంగానే ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ ఒళ్ళు అలా గగురు పొడిచిందనమాట. సో ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ హోమం అనేది చేస్తారు. నేను హోమం అనేది ఎందుకు చేస్తారు ఏమి అంటే అది మన సనాతన ధర్మంలో ఒక భాగము. అంతేకాకుండా ఇలా చేయడం వల్ల ప్రకృతికి మంచి జరుగుతుంది, వర్షాలు ఎక్కువ పడతాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సో మంచి ఉద్దేశంతో చేసే పని కాబట్టి చాలా బాగా అనిపించింది అనమాట. యాక్చువల్గా ఇక్కడ హోమం చేసేటప్పుడు వీళ్ళు నవగ్రహాలతో పాటు అమ్మవారికి కూడా చేశారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చే మహిళల దగ్గర కుంకుమార్చన కూడా చేయించారు. అది నాకు చాలా బాగా నచ్చింది. వచ్చిన ప్రతి మహిళలతో కూడా వీళ్ళు కుంకుమార్చన అనేది చేయించారనమాట. కొంతమంది ఇంట్లో చేసే వాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రతి పౌర్ణమికి అమావాస్యకి ఇలా చేయించడం వల్ల తల్లి ముందర చేయించడం ఇంకా బాగా ఉంటుంది. అంతేకాకుండా నవగ్రహాలకు కూడా వీళ్ళు ఆ హోమగుండంలో ఇది సమర్పించారు. నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఆ హోమము, ఆ వాతావరణము, ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపించింది అనమాట. సో అక్కడ భక్తులు వాళ్ళ అంటే ఎలా వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పినప్పుడు సరే అది కూడా మనం ఎందుకు చేయకూడదు అనేసి ఒక ఐడియా వచ్చి వాళ్ళ భక్తుల దగ్గర కూడా నేను ఒక వాయిస్ అనేది తీసుకున్నాను. రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. యాక్చువల్గా నాకు ఈ టెంపుల్ ఉన్న విషయం తెలియదు, మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్లారనమాట. సో ఇది ఇక్కడ ఈ యొక్క టెంపుల్ విశేషాలు. అమ్మవారిని మాత్రము అసలు వాళ్ళు చంటి పిల్లలాగా చూసుకుంటా ఉన్నారు. నిజంగా వాళ్ళు ఏం చేయాలన్నా కూడా అమ్మవారిని అడిగి అమ్మ యాక్సెప్టెన్సీ తీసుకొని చేస్తున్నాము. ఏదైనా కూడా కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లో కానీ ఏది చేయాలన్నా కూడా అనేసి ఇక్కడ అమ్మవారి పూజలు పునస్కారాలు మాత్రము టైం టు టైం చాలా చక్కగా జరుగుతుంది. అంతేకాకుండా వచ్చే వాళ్ళు మీరు అవి తీసుకురావాలి ఇవి తీసుకురావాలి అన్నటువంటి టాపిక్కే ఇక్కడ లేదు. వాళ్ళ విల్లింగ్ ఏమైనా తీసుకొస్తే తీసుకురావచ్చు, లేకపోతే లేదు. వచ్చిన వాళ్ళు ప్రశాంతంగా దర్శనం చేసుకొని పూజ చేసుకొని అక్కడ ప్రసాదం పెడతారు, ప్రసాదం తిని వెళ్ళొచ్చు అనమాట. అంతేకాని డిమాండ్ కానీ టికెట్స్ కానీ ఇలా ఏమీ కూడా లేదు. వాళ్ళు ఒకటే ఏం చెప్తున్నారంటే అమ్మవారు నాకు కల్లో కనిపించి నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారు కాబట్టి నేను ఈ పూజలు అనేది మొదలు పెట్టానే తప్ప ఇది బిజినెస్ కాదు అని చెప్పారనమాట. దాదాపు నాకు ఒక 15 to 20 మెంబర్స్ పైననే వాళ్ళ పాజిటివ్ ఏమేం జరిగింది అన్న విషయాలు చెప్పారు. కానీ నేను అంతమందిది కూడా వీడియోలో నేను ఇన్క్లూడ్ చేయలేను కాబట్టి నేను చాలా కొద్ది మందిది మాత్రమే ఇక్కడ వీడియోలో పెట్టడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ టెంపుల్ ఎవరైతే తల్లి కనిపించి చెప్పిందో ఆయన మాటల్లోనే ఈ టెంపుల్ ఎక్కడుంది ఏంటి అనే విశేషాలు, అంతేకాకుండా ఈ టెంపుల్ ఎలా గ్రోత్ చేశారు వాళ్ళు అన్న విషయాలు, అంటే ఎక్కడి నుంచి ఇప్పుడు ఏ స్థాయికి తీసుకొచ్చారన్న విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం. వేప చెట్టు దగ్గర ఉన్నానని కళ్ళ కనపడింది కాబట్టి మేము అప్పటి నుంచి ఇక్కడ పూజలు ప్రారంభం చేసినాము. అదేవిధంగా అమావాస్య పౌర్ణమికి ఇక్కడ హోమం చేసుకుంటుంటాం. మొట్టమొదట మాకు అమ్మవారి కళ్ళ కనిపి స్వప్న రూపంలో వచ్చినప్పటి నుండి ఇలా ఒక చిన్న దడిలాగా మేము ప్రారంభం చేసుకున్నాం, గుడిసెలాగా. అలా కొంత మార్పు చేసుకుంటూ ఇలా మేము అభివృద్ధి చేసుకొని మన యొక్క విజయదుర్గ అమ్మవారి దేవస్థానం చేరుకోవాలంటే మార్గం వచ్చింది పట్టణ ప్రాంతం చిత్తూరు నుండి గంగానల్లూరు మీదుగా తూగుండూరు రూట్లో వచ్చి వేపంజేరి బస్ స్టాప్లో దిగాలి. వేపంజేరి దగ్గర నుండి మహాదేవమంగళం అనేటువంటి గ్రామం, ఇక్కడ అమ్మవారు వెలిసారు కాబట్టి ఇక్కడ 2 కిలోమీటర్లు. చూశారు కదండి ఆ తల్లి వేప చెట్టు కింద వెలిసిన విశేషాలు అన్నీ కూడాను.
సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెంపుల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కృష్ణామృతం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, తద్వారా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.